స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఈ దేశంలో మోదీ గారి నాయకత్వం ఎవరు కోరలేదమ్మా. ఎందుకంటే మోదీ చెప్పిన 10 వాగ్దానాలు, మెయిన్ వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదు. నెంబర్ 1, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నెంబర్ 2, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం, 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 20 కోట్లు కాదు కదా, 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి, ఉన్నాయి. నెంబర్ 3, డాలర్ రూపాయితో సమానం అయిపోద్ది అన్నారు. మన దేశ చరిత్రలో డాలర్ 5 నుంచి 10, నేను అమెరికా వెళ్ళినప్పుడు 12 రూపాయలు, ఈ రోజు 86 రూపాయలు. నెంబర్ 4, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందరూ అభివృద్ధి చెందుతారన్నారు, ఎవరు చెందలేదు. నెంబర్ 5, రైతులకి న్యాయం చేస్తామన్నారు, రుణమాఫీ అన్నారు, అభివృద్ధి అన్నారు. రైతులు అన్ని తీసుకెళ్లి అదాని అంబానీకి అమ్మి పెడుతున్నారు. నెంబర్ 6, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. నెంబర్ 7, దేశ విదేశాలు మన భారతీయుల్ని బ్రహ్మరథం పెడతారు వీసా లేకుండా అన్నారు. ఈ రోజు అమెరికా దేశమే మన భారతీయుల్ని చైనలతో కొరడాలతో కొడుతుంటే కాళ్ళకి సంఖ్యలు, చేతులకి వేడీలు, ముఖానికి చూపించుకోలేని పరిస్థితి. మోదీ నోరికి మాట్లాడు, ఇంకెన్ని చెప్పాలి? ఒక్కటేనా? ఏం చేశాడు? 370 రద్దు చేశాడు. శాంతిగా ఉన్న దేశాన్ని రామ్ టెంపుల్ కట్టించారు. మసీదులో కట్టవలసింది, మసీదు ఉన్న ప్రదేశంలో మేము రామ్ టెంపుల్ కట్టాం. లక్షల మంది మణిపూర్లో చనిపోతే ఈ రోజుకి టూర్ చేయలేదు. ఏంటి మోదీ చేసిన ఒక మంచి? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, సరెండర్ అవ్వద్దు. నువ్వు సరెండర్ అయ్యావు, నేను గెలిపించారా? 25% ఈవీఎం ప్లాన్ చేసి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని గెలిపించారు. లేదా పవన్ కళ్యాణ్కి 21 సీట్లు, 50,000 లక్ష మెజార్టీతో రావడం. అసలు బుర్రున్నాడు ఎవరైనా అలాగా ఆలోచించుకుంటే ఉంటాడా? బీజేపీ 0.8% ఉన్న రాజమండ్రిలో పురంధేశ్వరి గెలవడం ఏంటి? అక్కడ బీజేపీ, ఈ వైసీపీ యంగ్ లీడర్ మొన్న కలిసి అంటాడు, ఐఎమ్ డిఫీటెడ్ అని. అరే బాబు, నీ ముఖానికి ఆ పదవి ఎక్కడ ఓడద్దురా? 2 గంటల ఫ్లైట్ లో కూర్చుంటే నువ్వు డిఫీట్ అవ్వలేదు, నిన్ను డిఫీట్ చేశారు, నిన్ను ఓడించారు. 25% ఈవీఎం ప్రీ ప్రోగ్రామ్డ్ ఈవీఎంలతో ముందే జైమల్ బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్. ఒక్కసారి మొన్న జగన్కి 100 సీట్లు వచ్చాయి. జగన్ గెలిచాడు, అది జగన్కి తెలుసు. పారిపోయాడు బెంగళూరు, డిప్రెస్ అయిపోయి దాక్కున్నాడు. తిట్టా, ఏ తమ్ముడు రారా బయటకు, నువ్వు నీ తరపున నేను పోటీ చేస్తా అని నేను వార్నింగ్లు ఇవ్వబోసరికి ఆయన కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు? ప్రాణం పెట్టు, అవసరమైతే నాతో రా, కలిసి పోరాడదాం. ఎంతమంది పవన్ కళ్యాణ్, ఎంతమంది చంద్రబాబు నాయుడు అడ్డుకోగలరు మనల్ని? నువ్వు సోనియా గాంధీనే ఎదిరించావు, మర్చిపోవద్దు. నువ్వు వచ్చినా రాష్ట్రం బాగుపడదు. జగన్ ఎందుకు? ఇప్పుడు కొన్ని 10-13 లక్షల కోట్ల అప్పు, ఇంకో 10-13 కోట్ల లక్షల అప్పు. నేనైతే అప్పు చేర్చగలను, నువ్వైతే రాజకీయం చేయగలవు. ఎంత మంచి కాంబినేషన్ రావాలి కదా. ఎప్పుడైనా తిట్టానని కోపం, నేను తిడితేనే నీకు ఆశీర్వాదం, నేను తిడితేనే నీకు దీవెన. ఒక తండ్రి లాంటి వాడిని, వయసులో నీకంటే పెద్దోడిని, ప్రపంచ అనుభవంలోని కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం. ఇంత ఓపెన్ ఆఫరింగ్ ఎవరైనా ఇస్తారా? విజయసాయి రెడ్డిని నమ్మావు, నీకు ముంచేసి
శర్మిల నమ్మావు, నిన్ను రోజు తిరుగుతుంది బ్యాకెట్ స్టార్. రా కలిసి పోరాడు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, వాడు సనాతన ధర్మం అంట. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవులు, నేను యోర్దానులో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళగా ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం. ఒరే సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు మూర్ఖుడు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మోడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి. పోస్ట్ కొరకు సనాతన ఎందుకు ఊరుకోవడం? అదో బతుక. నీకు మూవీలు లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్ కో ఎంతమంది ఉన్నారు హాలీవుడ్ లో. మూవీల్లో డబ్బులు లేవు, మూవీల్లో ఫ్యూచర్ లేదు. అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ అయి 1000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదిస్తాను. ఇదో బతుక. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు? దేశాన్ని కాపాడండి. తమ్ముడు పవన్ కళ్యాణ్ దేశాన్ని కాపాడు. నువ్వేమన్నా 2002లో నా హీరో డాక్టర్ కేఏపో, 2002లో మీ ఇంటికి నేను వచ్చినప్పుడు ఏమన్నా మరి మీ బుక్స్ నేను చదువుతాను. మరి ఏది నా క్వాలిటీ ఒకటైనా నీకు రావద్దా? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒంటరి పోరాడుతున్నానే కానీ అమ్ముడు పోయేదా? ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ ఇచ్చారా లేదా? మోదీ, అమిత్ షా రూపాల ఉంటుండగా పెద్దిరెడ్డి గారు 7,000 పెద్దిరెడ్డి టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గంటన్నర కన్విన్స్ చేయమన్నారు. వాళ్ళు కాలుతో తన్నారా లేదా? రాజ్యసభ వద్దన్నారా లేదా? డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫారిన్ వద్దన్నారా లేదా? 2014, 2015, 2012 అహ్మద్ పటేల్ 9 గంటలు 2 సార్లు రేణుకా చౌదరి ఉంటుండే నా దగ్గరికి వచ్చాడా లేదా? ఫారిన్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చాడా లేదా? నేను తీసుకోలే. ఒంటరి పోరాడుతున్నాను. ఎప్పటికైనా ఈ దేశం నా ద్వారా బాగుపడుతుంది. ఎప్పటికైనా నేను ఎంపీఓ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతాను. లేకపోతే ప్రజల కొరకు అంబేద్కర్లా ఫైట్ చేస్తాను. ముఖ్యంగా బీసీల కొరకు, దళితుల కొరకు, క్రిస్టియన్స్ కొరకు, ముస్లింల కొరకు. వివాదం 99% హైందవులు పీస్ లవింగ్. వాళ్ళకి గొడవలు ఆడుతున్నావు నువ్వు సనాతన ధర్మం అని. చెప్పాలంటే గంటలు ఉన్నాయి, లైవ్ ఇచ్చడం లేదు. అప్పుడైతే గంటల సార్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వమని అనేవాడు రజనీకాంత్ టీవీ 9. ఇప్పుడు లైవ్ ఇస్తే పిడుగులు పడుతున్నాయి అంట మోదీ దగ్గర నుంచి. లైవ్ ఇస్తే తున్నేస్తున్నానంట. మరి తిన్నారా? మోదీని రోజు తిట్టినాడు, నేను ఒక్కడే మిగిలేదు. ఇంకెవడున్నాడు తిట్టడానికి? మోదీని తిట్టడం అంటే ఏంటి? దేశం పాడైపో. మోదీ మంచోడే, నా శిష్యుడే, నా మిత్రుడే, నాకు దండాలు పెట్టినోడే. కానీ ఆర్ఎస్ఎస్ అజెండా చేస్తున్నాడు. ఏం చేస్తాం సార్? పవన్ కళ్యాణ్ కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ కనబడట్లేదా? సాక్షిలో ఒకసారి ఇంటర్వ్యూ అడగండి, ఇస్తాడేమో. ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా కనబడటం లేదు, దొరకటం లేదు. ఇద్దరికో డిబేట్ పెట్టండి తమ్ముడికి. ఒంట్లో పోవాలేదంటే పరిస్థితి కరెక్టేనే. అంతే మరి. ఇప్పుడు ఒంట్లో ఎలా బాగుంటుంది? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేస్తున్నావు అని తెలుసు, అన్యాయం చేస్తున్నావు అని తెలుసు. నువ్వు సనాతన ధర్మం కాదు పవన్ కళ్యాణ్ అని నీకు తెలుసు. నువ్వు సెక్యులర్ నాకు తెలుసు. మా నాన్న ఇదే నువ్వు చెప్పుకున్నావు, మా అమ్మ ఇదే నువ్వు చెప్పుకున్నావు. మరి ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటే భార్య పెట్టదా? గట్టిగా ఊరుకుంటుందా? తిట్టదా? ఆవిడ ఎవరనుకున్నారు? రష్యన్, సోవియట్ యూనియన్. కొట్టిందంటే ఇలా అయిపోతాడు. వాటి నేను సనాతన ధర్మం అంటే ఊరుకుంటుందా? తప్పు. నీ భార్యను నువ్వు దూషించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు హిందూ, నువ్వు ఫాలోవర్ ఆఫ్ జీసస్ అన్నావు. అలా ఉండు. తక్షణమే నువ్వు రాజీనామా చెయ్యి, హీరో అయిపో. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే
నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.